హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. చాలా బాధాకరమైన విషయం ఒకటి జరిగింది. అది మీతోటి ఈ వీడియోలో కానీ ఇంకో వీడియోలో కానీ షేర్ చేసుకుంటాను. అది చెప్పడానికి కూడా నాకు మనసు రావట్లేదండి. అందుకే వీడియోలు కూడా చాలా వరకు పెట్టట్లేదు. ఇప్పుడు 1 వీక్ నుంచి కూడా పెట్టలేదు. అంటే నా మనసు ఇంకా కుదుట పడలేదు. సరే ఎలాగో సరే చాలా రోజులైంది కదా, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎదురు చూస్తారు కదా, వీడియో పెట్టట్లేదు ఏంటా అని ఎదురు చూస్తారు. ఒకటి కొంచెం దాంట్లో నుంచి డైవర్ట్ అయ్యి బయటికి రావాలన్న ఆలోచనతో కూడా ఒక వీడియోలలో మళ్ళీ పడితే కొంచెం డైవర్ట్ అవుతా అన్న ఉద్దేశంతో ఇవాళ ఒక చిన్న పని పెట్టుకొని వీడియో పెట్టుకున్నానండి. అయితే అప్పుడు అన్ని డబ్బాలకి పెయింట్ వేసేసి పెట్టా కదా చెట్లు. అయితే ఆ చెట్లని కొంచెము ఎండిపోయిన ఆకులు అలా తీసేద్దామని పెట్టుకున్నాను. చాలా చిన్న వీడియోనండి, ఒక 5 మినిట్సే ఉంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఏంటి బాధాకరం అనేది మరి ఇందులో చెప్తానా ఇంకో వీడియోలో చెప్తానా అంటే నాకు ఒకవేళ మనసు వస్తే ఈ వీడియోలో చెప్తాను. చెప్పడం ధరించలేకపోతే మాత్రం తర్వాత వీడియోలు చెప్తానండి. ఏమనుకోకండి. ఏంటా అని సస్పెన్స్లో పెట్టినాను మాత్రం అస్సలే అనుకోకండి. చెప్తాను. చెప్పడానికి కూడా కొంచెం మనోనిబ్బరం అనేది నాకు కావాలండి. దాని కొరకే నేను ఆగుతున్నాను. సరే, ఏదేమైనా మన రొటీన్ అనేది ఆగదు కదండి. ఏది ఏ మంచి అయినా ఏ చెడైనా ఏదైనా కూడా కొద్ది కాలమే మనము దాంట్లో ఉంటాము. తర్వాత బయటపడక తప్పదు. ఎందుకు అంటే మళ్ళీ పొద్దున్న లేస్తే మన పిల్లలు మన రొటీను మనకు ఉంటుంది కదా. కాబట్టి ఇక బయటపడాలి చిన్న చిన్నగా అన్నట్టుగా పడుతున్నానండి. ఇంకా దానికి తోడు పండుగ అంటే సరిపెద్ద ఏమంత విశేషంగా అనిపించలేదనుకో కదండి. సరే, ఏదేమైనా పెద్ద పాప వాళ్ళు వచ్చారు. అది కొంచెం డైవర్ట్ అయినా అనిపించింది వాళ్ళు రావడం వల్ల. వాళ్ళు వచ్చినందుకే నేను డైవర్ట్ అయినాను నిజంగా. లేకపోతే కాకపోతే నాకు ఇప్పటికీ మీతో మాట్లాడుతుంటే కూడా ఏడిపే వస్తుంది. కాకపోతే ఆపుకోవాలి కదా, ఆపుకుంటున్నాను. తప్పదండి. మనుషులం అన్నాక ఎంతోమంది ఎన్నో మనకు సంఘటనలు మంచి చెడులు అన్నీ ఎదురవుతూ ఉంటాయి కదా. ఆ ఎదురైన వాటిని ఎదుర్కోవడమే మన జీవితం కదండి. ఎంతటి బాధ అయినా ఎంతటి కష్టమైనా హ్యాపీ అయినా ఏదైనా సరే మనం ఎదుర్కోవడమే మన జీవిత లక్ష్యం కదా. కాబట్టి ఎదుర్కోక తప్పదు. కాకపోతే కొంచెం పెద్ద మనవడు పెద్ద పాప వాళ్ళందరూ ఉండుతోటి కొంచెం రిలాక్స్ అయినా అని చెప్పొచ్చు. సరే, అది అట్లా ఉంటే నాకు నిజంగా మీకు వాయిస్ ఎట్లా వస్తుందో కానీ నాకైతే మాట్లాడుతుంటే ఏడిపే వస్తుంది. సారీ, ఏమనుకోకండి. అయితే మన డబ్బాలలో చెట్లన్నీ అట్లా ఎండిపోయిన ఆకులన్నీ తీసేసావు కదా. ఒక దాంట్లో మిగతా అన్నిట్లలో కూడా ఏనుకుందండి బాగానే. చెట్లన్నీ మనం పెట్టినవన్నీ మంచిగానే వచ్చాయి. ఒక్క దాంట్లో మట్టుకు చెట్టు పోయిందండి. సరే, దాంట్లో ఏదన్నా రీప్లేస్ చేద్దాం లేనట్టుగా ఆగాను. సరే, అసలు గార్డెన్లోకి వెళ్ళాక కరెక్ట్ మండే వెళ్ళానండి. మళ్ళా నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం ఎప్పుడు చేస్తా, సండే చేస్తా కావచ్చు. అంటే 1 వీక్ అవుతుందండి దాదాపు గార్డెన్లోకి వెళ్ళాక. కనీసం కరివేపాకు కొరకు కూడా నేను వెళ్ళట్లే. మా రాజేశ్వరి తెస్తుంది కరివేపాకు కూడా. అంటే నాకు అంత బాధగా ఉండి నేను అటు వెళ్ళట్లేదు. సరే, మన వీటిలలో కొంచెం మట్టి కూడా మనం చెట్లు పెట్టినప్పుడు మట్టి కొంచెం మనకు ఎక్కువనే ఉంటుంది కదా. మనం నీళ్లు పడుతుంటే కిందికి వెళ్ళిపోతుంది కదా, కుంగిపోతుంది కదా. అలాగే కొంచెం అన్నిట్లలో చిన్న డబ్బా కదా, చెట్లన్నీ మంచిగా గ్రో అవుతున్నాయి. వాటికి సరిపడా బలం ఉండాలంటే కొంచెం మట్టి కూడా వేయాలి కదా మంచిగానే. అన్నిట్లలో కూడా మళ్ళీ కొంచెము కలిపిన మట్టి ఉండే అది వేసేస్తున్నాను. చూసారా, నేను అది ఆకులు పెట్టా కదండి, ఇట్లా పెయింట్ చుక్కల్లాగా ఉంటుంది ఆకుల మీద అని చెప్పా కదండి. 2 ఇట్లా కాడలు ఉన్నాయి పెట్టానండి. అది పోయింది. ఆ 2 కాడలు ఎండిపోయి మళ్ళీ మంచిగా కొత్త ఆకులు వచ్చి చక్కగా 3 ఆకులు వచ్చి చాలా బాగుందండి. అది మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఆల్రెడీ చూపిస్తాను చూడండి. అంటే నా మైండ్ ఇంకంత చిత్తంలోకి రాలేదండి, మీరు అర్థం చేసుకోండి. ఓకే, చూడండి. అలానే చూస్తూ ఉండండి. అన్ని కుండీలు దాదాపు 22 మన కుండీలు లెక్క అప్పుడు ఎంత వచ్చిందో అన్ని కుండీలలో కూడా చెట్లు చక్కగానే వచ్చాయండి. కాకపోతే
ఒక్కటే ఒక చెట్టు పోయింది. ఆ ఒక్క చెట్టులో ఆ ఒక్క డబ్బాలో మళ్ళీ మనం ఏదన్నా ఆ ఉన్న దాంట్లోనే సర్దేసి ఏదన్నా పెట్టేద్దాం. ఇంకా కొత్త కొత్త క్రోటన్స్ అంటే మనకు ఏం దొరుకుతాయని దొరికాయి కదా, ఉన్న వాటినే సెట్ చేద్దాము. ఇలా చిన్న వీడియో మీ ముందుకు తెచ్చానండి. ఆ బాధాకరమైన విషయం నేను ఈ వీడియోలో నిజంగా షేర్ చేయలేకపోతున్నానండి. మరొక మంచి కంటెంట్ తోటి వస్తాను. తర్వాత వీడియోలో తప్పకుండా షేర్ చేస్తా కావచ్చు. నాకు ఆ ధైర్యం ఇవ్వాలని సాయిరామ్ని కోరుకుంటూ ఉంటానండి.